దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఉదయకాలం మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో మనందరం కలిసి ఆయన ఆరాధిస్తూ ఉండగా దేవాది దేవునికి మనమందరం మహిమ చెల్లించాల్సిన వారమై ఉండగా ఈ సమయంలో హెర్మోన్ బ్యాప్టిస్టు సంఘం అంతటిని మరి ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న ఆత్మీయులందరికీ ప్రత్యేకంగా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉండగా అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దైవ సన్నిధిలో మోకరించగలిగిన వారు అందరం మోకరించుకుందాం. చేతిలో కూర్చున్న వారు కూడా ఒకవేళ మీరున్న స్థలంలోనే మోకరించగలిగితే దైవ సన్నిధిలో మీ మోకాలలో బలము శక్తి ఉంటే మీరు దైవ సన్నిధిలో మోకరించి దేవునికి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా యేసయ్య, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, విశ్వాసములకు కర్త, నిరీక్షణకు కర్తవైన దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. సృష్టికర్త, సర్వకృపానిధి, సార్వభౌముడ, సర్వోన్నతుడ, యుగ యుగములు సజీవుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఇదిగో మృతుడనైతిని కానీ సజీవుడను అని చెప్పిన దేవానికి వందనాలు. మరణ బంధకములను ఛేదించిన దేవుడు, సాధారణము మనగదొక్కి వారికి ఓటమిని నాశనం కలుగజేసిన దేవుడు, నాయనా నీ పరిశుద్ధ రక్తంలో మా పాపములు కడిగి మమ్మల్ని పవిత్రపరిచి నీ నిత్య రాజ్యంలోకి ప్రవేశాన్నిచ్చి నీ సింహాసనంతో పాటు మాకు నాయనా అవకాశం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, దీనులను దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు నీకు వందనాలు. ఈనాటి ప్రపంచం సమాజం ఎక్కడ చూసినా అగ్రవర్ణాలు నాయన అనగారిన వారిని, ఉన్నతులు నాయన బలహీనులను బాధపరిచే క్రమమే. బలము బలహీనత పైన పోరాటమే, ఉన్నవారు లేని వారితో పోరాటమే, నలుపు తెలుపుతో పోరాటమే ప్రభువా. కాబట్టి మీరు మమ్మల్ని అలా చూడలేదు ప్రభు, మీతో సమానంగా మమ్మల్ని చూశారు. ఈ మానవ శరీరాన్ని మీరు మోసుకున్నారు ప్రభు, శరీరధారి అయినా మీరు మాతో సముడైన ఆకాశ మహాకాశం పట్టజాలని దేవుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు. కానీ నా కొరకు మా కొరకు దిగి వచ్చాను. ధనవంతుడైన నేను దరిద్రుడుగా మారి, అంటే మాతో పోల్చుకోవడానికి, మాతో సమముగా ఉండడానికి. ప్రపంచంలో సమానత్వం లేదు, కానీ నీ దగ్గర సమానత్వం ఉంది. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతగా మా కొరకు దిగి వచ్చాను. మేము మా కుటుంబంలో ఆధిపత్యం కోరుతాం, సంఘంలో ఆధిపత్యం కోరుతాం, సమాజంలో ఆధిపత్యం కోరుతాం. ఎక్కడ చూసినా పై స్థితినే కోరుతాం, కింది స్థితిని కోరం ప్రభు. కానీ మీరు కింది స్థితిని కోరదు, దిగి వచ్చాను. నేను మీ కొరకు దిగి వచ్చాను. ధీరుడుగా, దాసుగా మా కొరకు పుట్టాను ప్రభు. శరీరధారి మా కొరకు వచ్చాను. ఎంత గొప్ప దేవుడు అయ్యాడు. అయితే నీతో మీరు మాలాగా మీరయ్యారు. కానీ మీ గొప్పతనాన్ని గుర్తించలేక, మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక ఇంకా మేము విచిత్రమైన జీవితమే జీవిస్తున్నాం, నీకు ఆయాసకరమైన జీవితమే జీవిస్తున్నాం. మన్నించండి, క్షమించమని ప్రార్థన చేస్తాం. ఈ ఆధిపత్య ధోరణి ఆయన, ఈ పరిపాలన ధోరణి తీసివేయండి. సమానత్వం, ఎస్, అంత గొప్ప దేవుడు పాపి అయిన మానవుడి స్థితిలోకి దిగి వచ్చాడు. అంతవరకే కాకుండా పాపి అయిన మానవుడిని పరిశుద్ధునిగా చేసి పరలోక భాగ్యం ఇచ్చాడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సత్యాన్ని తెలుసుకొని మేము ప్రార్థన చేయాలి. ఈ సత్యాన్ని తెలుసుకొని నిన్ను గర్వపరిచాను. ఉదయకాలం ఎన్నో ఆ రీతిగా స్తుతిస్తూ గర్వపరుస్తూ ఉండగా హెర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘంలో వందనాలు. నేను మమ్మల్ని సెప్టెంబర్ మాసంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. 2021 సంవత్సరంలో 8 మాసాలు పూర్తి అయినాయి. 9వ మాసంలో అడుగు పెట్టాను. గత మాసం అంతా నీ కృపలో ఎత్తు పట్టుకున్నందుకే వందనాలు. నేను 1వ తారీఖు నుంచి సంఘ కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. కృతజ్ఞత ఆరాధన, స్త్రీ సమాజం, యవన సమాజం, నాయన ప్రార్థనా సహవాసాన్ని ప్రత్యక్షంగా జరుపుకోవడానికి కృప చూపారు. నేటి ఆరాధన అంతా నాయన నీ అభిషేకంతో నింపండి, నీ ఆత్మతో నింపండి. మేము ఎవరైనా స్థితిలో వచ్చామో మీకు తెలుసు. శరీర బలహీనతో వచ్చి ఉంటాం, మనసు ఒత్తిడిలో వచ్చి ఉంటాం, బాధతో వచ్చి ఉంటాం, నాయన భవిష్యత్తు గురించిన పెంగుతో వచ్చి ఉంటాం,
ఏదో తెలియని ఆందోళనతో పరిస్థితులు మారలేవు కదా అనే ఆలోచనతో వచ్చి ఉంటాం. ప్రతి స్థితిని మీరు ఎరిగి ఉన్న దేవుడు, ప్రతి పరిస్థితిని మీరు ఎరిగిన దేవుడు. మా స్థితిగతులకు తగినట్టుగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. నీ కృపాటు వంటిది నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. సిద్ధపరిచిన బల్ల కొరకే వందనాలు. మీరు చింతించిన పరిశుద్ధ రక్తాన్ని నలుగొట్టబడిన మీ శరీరానికి సదృశ్యంగా రొట్టె ద్రాక్షరసం సిద్ధపరిచి ఉండగా వాటిని మేము యోగ్యంగా పవిత్రంగా ఆచరించడానికి సహాయం చేయండి. ఇంకా బాప్తిజం పొందిన వారు ఎవరైనా ఉంటే వారిని సిద్ధపరచండి. నేను ఈ బలను సిద్ధపరిచిన వారి కుటుంబాలను దీవించండి. పరిచారకులను మీరు ఆశీర్వదించండి. సెక్షన్ కుటుంబాన్ని ఈ యొక్క సౌండ్ సిస్టమ్ అంతా చూస్తుండగా ఆశీర్వదించండి. వైద్య బృందాన్ని మీ ఆత్మచేత అభిషేకించండి ప్రభు. బ్లెస్ చేయండి ప్రభు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు రాజాది రాజు సన్నిధిలో వారు మీకు వాయిద్య కార్యములు చేస్తున్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద స్టేజ్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. దానికంటే పెద్ద స్టేజ్ ఇది. అది గుర్తుపెట్టుకొని పవిత్రంగా నీ సన్నిధిలో ఉండే మనసు దయచేయండి. నేను తమ కేవలం పాడేటప్పుడే పవిత్రత కాదు, బ్రతుకు పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధుని కోసం గానం ప్రతిగానం చేస్తున్నారు కాబట్టి వారు తమ తరాంతులు అభివృద్ధి చేసుకోవడానికి కృప చూపమని ప్రార్థన చేస్తాం. ఈనాటి మూలంగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తాం. సంఘము, నాయకత్వం, ప్రజలు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలులు, బాలికలు, యవనస్తులు అందరినీ దీవించాం. అనారోగ్యంతో బాధపడుతూ బలహీనంగా ఉంటూ ఉదయకాలం మందిరానికి రాలేకపోయి ఉంటున్నా ఎవరైనా వారందరినీ ముట్టండి, దర్శించండి, స్వస్థపరచండి. ప్రత్యక్ష ప్రసార మాధ్యమంలో వారు అక్కడిని ఆరాధించిన ప్రయాణంలో ఉన్నవారు, పని మీద వెళ్ళిన వారు అందరినీ మీరు దీవిస్తారని మాకు మీరు ఇచ్చిన ప్రభుత్వం కొరకు వందనాలు, స్థానిక నాయకత్వం కొరకు వందనాలు. కార్పొరేట్ నుంచి మొదలుకొని ఆయన కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఆయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మంత్రులు, ముఖ్యమంత్రిని దీవించండి, గవర్నర్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీకు వందనాలు. కరోనా మహమ్మారి యొక్క మార్పులు రోజు రోజు మేము వింటున్నాం. ఆయన నువ్వు మారని, మార్పు చెందిన దేవుడు. దీవించే విషయంలో మారలేదు, క్షమించే విషయంలో మారలేదు, స్వస్థత విషయంలో నీ శక్తి ఈనాటి వరకు అదే, తరతరంలో అదే ప్రభువా. లే అంటే లేవాల్సిందే, పో అంటే పోవాల్సిందే. అది నీ శక్తి ప్రభు. నీకు వందనాలు. ఉదయకాలం మీ సన్నిధి మాకు ఇచ్చిన వందనాలు. మీ సన్నిధిలో మేము ఉంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, మా అందరిని అభిషేకించడం. ఎవరైనా మందిరానికి రావడానికి ఒకవేళ మనసు అటు ఇటు ఉంటే కూడా ఈ మందిరానికి రావడమే క్షేమం. అటు పోవాలా, ఇటు రావాలా, ఆ పనికి వెళ్ళాలా, ఇటు రావాలా, చదవట్లేదు కదా ఇంట్లో ఉందామా అని ఒకవేళ రెండు తలంపులతో ఉంటే బలమైన మనసులోని మందిరాన్ని నడిపించండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించబోతున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఈనాటి ఆరాధన దేవుని కరంగా జరిగించండి. విద్యుత్తును, వాతావరణంలో మమ్మల్ని మీ స్వాధీన పెట్టుకోండి. మమ్మల్ని తగ్గించుకోండి. మీ నామములో హెచ్చిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వారి ముందుకు వస్తుండగా వారితో కలిసి మనమందరం దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని కీర్తించుకుందాం. అందరం కలిసి పాటలు పాడుకుందాం. చూడకూడదా దేవ మంది రావరణములను చూడకూడదా అనే పాట ఎంజే రామానుజులు గారు రచించిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 19వ నంబర్ పాట. చూడకూడదా దేవ మంది రావరణములను చూడకూడదా అనే పాట పాడి దేవుని స్తుతిస్తాం. చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా, చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా. చూడనాకు నాశగలదు సుందరావరణములను, చూడనాకు నాశగలదు సుందరావరణములవి. చూడనాదు ప్రాణమెంతో సొమ్మసిల్లు
నీ సమానులెవరు ప్రభు అనే పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 94 నంబర్ పాట 94 సాంగ్ నంబర్ 94 ఆంధ్ర క్రిస్టియన్ హిమ్నల్ సమానులెవరు ప్రభు నీ సమానులెవరు అనే పాటను పాడదాం దేవుని స్తుతిస్తాం. సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్తమానవ సేవానుభవము సమస్తమానవ సేవానుభవము సాధించి మానించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు నీ
రాజాది రాజా రావే రాజు యేసు రక్షణ రావే అనే పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 236వ పాటను మనం పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. ఇది నిత్యానందంగా రచించిన ఈ పాట రాజాది రాజా రారా అనే పాటను పాడి దేవుని స్తుతిస్తాం, దేవుని కనపరుచుకుందాం. రాజాది రాజా రాజులకు రాజువైనా రాజయేసు రాజమేలరా రావి కోటి తేజయేసు రాజాది రాజా రాజులకు రాజువైనా రాజయేసు రాజమేలరా రావి కోటి తేజయేసు
కీర్తన గ్రంథం 95వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చెప్పుకుందాం. అందరం లేచి నిలబడదాం. దైవ సన్నిధిలో దైవ వాక్యాన్ని గౌరవించిన విషయంలో మనం దేవుని వాక్యం చదివే సమయంలో నిలవబడతాం. కాబట్టి ఈ సమయంలో మన చేతుల బైబిల్ ఏర్పడి నిలబడి దేవుని కనపరచాల్సిందిగా మనం చేస్తున్నాం. సౌదర అని ముందుకు వచ్చి 95వ కీర్తనను మన కొరకు చదివి సహాయం చేస్తాం. మనకు వచ్చిన కలిసి ఘనంగా బిగ్గరగా దేవుని మహిమార్థమై చదివి ఆయనను కనపరుస్తాం. 95 రెస్పాన్సివ్ రీడింగ్ 95వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగము 95వ కీర్తన. దావీదు మహారాజు రచించిన 95వ కీర్తన. ఒక వచనం నేనుగాను ఒక వచనం మీరుగాను మార్చి చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు. వ్యాఘస్తములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలు, ఆయన మేము గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అన్యమందు మేరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నారు, మస్సాదిన మందు మీరు కఠినపరచుకున్నారు, మీ హృదయములను కఠినపరచుకొనబడి అచ్చట మీ పితరులను పరీక్షించి శోధించిన కార్యం చూచి 40 ఏళ్లుగా ఆ తరపు వారి వలన నేను తీసి, వారు హృదయమును తప్పిపో ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకోలేదని అనుకొంటిని. చివరి వచనం అందరం కలిసి చదువుతున్నాం. కావున నీవు కోపించి నీ నిర్ణయము నా విశ్రాంతిలో ప్రవేశింపబడదని ప్రమాణం చేసింది. దేవుడు తన వాక్యమును మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. పాపపు ఒప్పుకోలు ప్రార్థనలో మనమందరం పాల్గొందాం. మనం చేసిన పాపములను అపరాధములను దైవ సన్నిధిలో దైవ క్షమాపణ పొందుకుంటాము. ఇది మంచి అవకాశం. దేవుని మందిరము మనము అంతటా తిరుగుతాము, అంతటా ఉంటాము. ఎక్కడ చేసిన పాపమైనా దైవ సన్నిధిలోకి వచ్చి ఒప్పుకొని క్షమాపణ పొందుకోవడం శ్రేష్టమైన. ప్రభువా, మంచివాడు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెప్పాడు. నోబడీ ఈజ్ గుడ్. మంచివారు ఎవరు లేరు, ఒక్కడే మంచివాడు. మాటలో, క్రియలో, తలంపులో, ఉద్దేశంలో అన్నింటిలో పరిశుద్ధుడు. మీ కృపను పట్టుకోండి, మమ్మల్ని క్షమించిన చేద్దాం. సోదర రక్షణ మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. వాడి యొక్క ప్రార్థనతో మనం ఏకీభవించి అందరం కలిసి ప్రభువా మా పాపాలు మీ పాదం చేత ఒప్పుకుంటున్నాను. మా హృదయంలో కావచ్చు, మనసులో కావచ్చు, వేరే వారి దగ్గర మాట్లాడుకుంటూ ఇంకొకరిని తిట్టడం కావచ్చు, ఇంకొకరిని చెడుగా మాట్లాడడం కావచ్చు, ఇంకొకరి ఉద్దేశాలను తలుపులను తప్పుగా అనుకోవడం కావచ్చు, ఒకరి ముందు ఒకటి మాట్లాడి వెనక ఇంకొకటి మాట్లాడే మనసు కావచ్చు. సర్వసాధారణంగా 100% అందరికీ అబద్ధం ఉంటుంది. కాబట్టి అది కూడా మేము ఒప్పుకుంటున్నాం. క్షమించండి, మనం ప్రార్థన చేసుకుంటాం. మహాపరిషుద్ధుడు దయాళు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా
మమ్మల్ని ఇప్పటివరకు కాచి కాపాడి సజీవులలో ఉంచి మీ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే తరుణం మాకు దయచేసినందుకే మీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాలేక రెండు వెళ్ళిన వారిని త్వరగా నడిపించుకుని పెట్టుకుంటున్నాం తండ్రి. నేను ఆలయంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము చేసిన పాపం మేము ఒప్పుకొచ్చున్నాం తండ్రి. క్షమించండి, పాప క్షమాపణ దయచేయండి తండ్రి. అవును తండ్రి, మేము మాట ద్వారా చూపు ద్వారా ప్రవర్తన ద్వారా ఏమైనా పాపం చేసి ఉంటే తండ్రి పాపం క్షమించి మాకు మా రక్షణ దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రతి పాపం నుంచి విమోచన దయచేయమని పెట్టుకుంటున్నాం దేవా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఐరారోగ్యంతో నింపండి తండ్రి. నీ వాక్యంతో సరిచేసి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించే భాగ్యం మాకు దయచేయమని అడగక మార్చిన ప్రతి మనవిని మీ కృపలో దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగా పాడుతుండగా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా భావయుక్తంగా పాట పాడుతూ మరి మన బాబు ప్రభుకుంటూ ఉండగా ఆయన ఆరాధిస్తూ ఉండగా పాడుతూ ఆయన మహిమపరుస్తాం. సన్నతింతుమో ప్రభు అనే మాటను మనం పాడదాం. కొంత సమయంగా రచించిన ఈ మాట ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 7వ నంబర్ పాట, సాంగ్ నంబర్ 7 ఫ్రమ్ ఆంధ్ర క్రిస్టియన్ హిమ్న్. సన్నతింతుమో ప్రభు అనే మాట పాడి దేవుని మహిమపరుస్తాం. సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, కన్నతండ్రి కావుమా హర్షము మేఘపాపుమా, సన్నుతింతుమో
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం సాక్షుల సమయం ప్రభు సన్నిధిలో ఆయన గౌరవార్థమై ఆయన కనపరిచిన విషయంలో ఆయన చేసిన కార్యం ఆయనకు మహిమార్థంగా తెలియచేసే సమయం కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పాలనుకుంటే ఈ సమయం మరి జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నా. గతించిన దినమన్నింటిలో నన్ను మా కుటుంబాన్ని కాపాడి రక్షించిన దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు చెప్పబోయే వాక్యం సాక్ష్యం. ఢిల్లీలో మా తమ్ముడు కాంగ్రెస్ పడిపోయాడు అని మీకు అందరికీ తెలుసు. తమ సాక్ష్యం చెప్పా. ఇక్కడ ఢిల్లీ నుండి ఈరోజు హైదరాబాద్ తీరుకోవడానికి తెలిసింది. ఈరోజు ఏ టైం కానీ తెలియదు, కానీ ఈరోజు వస్తుందని తెలిసింది. మా తమ్ముని గురించి, మా తమ్ముని కుటుంబం గురించి, మా గురించి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా అయ్యగారు కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు మా తమ్ముని గురించి కూడా ప్రార్థన పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని గురించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఘనమైన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నా సాక్ష్యము, నేను కృష్ణమాత పడ్డ రోజు నేను కూడా బాత్రూంలో పడ్డాను. కానీ నాకు నడుముకు కొంచెం దెబ్బ తాకింది, కానీ ఇంకా నేను దేవుడు నన్ను ఎత్తి పట్టుకున్నాను. డిస్క్ ఏమి కూడా జాగ్రత్త, నేను బెడ్ రెస్ట్గా ఉండేదాన్ని. అలాంటి శ్రమ నుంచి నన్ను తప్పించాడు. ఇంకా ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మరి నాకు ఆస్తమా అందరికీ తెలుసు. ఆస్తమా నుండి, కరోనా నుండి, ఇంకా మరి నాకు కళ్ళు రెండు మరి ఆపరేషన్, ఒకటి రిమూవ్ చేసుకున్నాను, ఇంకొకటి రైట్ ఐ సర్జరీ చేసుకున్నాను. అన్నిటి నుండి కూడా మోకాలు నొప్పులు. ఇంకా నేను డ్యూటీకి పోయి మరి వస్తున్నప్పుడు కూడా నన్ను బిడ్డలు ఎంతో మంది నడుస్తుంటే చూడలేక ఎంతో యవనస్తులు, పెద్దవాళ్ళు అందరూ కూడా మరి నన్ను బండి మీద తీసుకొని వస్తారు. మరి అందరిని బట్టి తీసుకొచ్చిన వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను మరి ఈ 72 సంవత్సరాలు దేవుడు నన్ను కాచి కాపాడాడు. ఏలాంటి అనారోగ్యం లేకుండా, మరి నేను ఏలాంటి హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా మరి దేవుడు నన్ను ఈ సంవత్సరం అంతా కాపాడి 72 సంవత్సరాలు కాపాడి మరి 73వ సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మరి మొన్న 3వ తారీఖున నా బర్త్డే జరిగింది. మరి అందరూ బట్టి దేవునికి వందనాలు. మరి సంఘం అంతా మరి అయ్యగారు, అమ్మగారు, మరి నాకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, సంఘం అంతటికి, స్త్రీల సమాజం అందరికీ, మరి సండే స్కూల్ బిడ్డలకు, కమిటీకి అందరికీ వందనాలు చెల్లించుకుంటూ మరి నాకు కూడా మరి ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా దేవుడు నన్ను మరి కాచి కాపాడాలని, నా కుటుంబాన్ని నన్ను ఆరోగ్యంతో నింపాలని మీకు మనవి చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని సభలో గత వారం నుంచి వారం వరకు దేవుడు ఉందని శబ్దమైన కాపాడి ఈరోజు మనం దేవుని ఆలయానికి వచ్చినట్లయితే అది దేవుని ఇష్టమని. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఆలయ విషయంలో ఇన్ని సంవత్సరాల కాడికెళ్ళి, ఇన్ని రోజుల కాడికెళ్ళి మనకు కిటికీలు పెట్టాలి, రోడ్స్ పెట్టాలని మనం ప్రయత్నంలో ఉన్నాము. ఆ విషయం ప్రసాద్ గారు, ప్రభాకర్ గారు, దాసు, ప్రవీణ్, అనిల్,
మేమందరం కలిసి ఇప్పుడు సంఘపత్రం కూడా వచ్చాడు ఫస్ట్ రోజు. ఈ తర్వాత అక్కడ మనం మాట్లాడాం. 17 కర్రలకు వస్తే ఒక్క కర్రకు ఒకటి కర్ర కాలేదు. చక్కగా వచ్చిన కర్రలండి. ఆ ఓనరే ఇలాంటి కర్రలు ఎప్పుడు చూడలేదు, ఇది దేవుడి సిస్టమ్ అయ్యా, ఇంత మంచి కర్ర మీకు వచ్చిందంటే దేవుడి ఆలోచన, అది మీకు మంచి కర్ర వచ్చిందని చెప్పినారు. 3 రోజులు అక్కడ ఉండి కర్ర గురించి మేము చాలా ప్రయాసపడి మేము వరం చూసినాము. మరి ముఖ్యంగా ఏంటంటే తన ఆలయాన్ని తనే చూసుకుంటాడు, మనం చేయలేము. ఈ ప్రయత్నం మీరు నా ప్రయత్నం మీరు అన్నాడు దేవుడు. అందుకు దేవుడు ఆలయం విషయంలో కర్ర విషయంలో చక్కటి కర్ర వచ్చింది మనకు. ఆలయం అంతా కొత్త టేకర్రే, ఇంకో కర్ర ఏం లేదు. మంచి దేవుడు మనం మంచి కర్ర ఇచ్చాడు. మన ఇంట్లో మనకి అనుకున్నదంతా దేవుడు మనకు చక్కగా ఫలింపజేసిండు. కర్ర విషయంలో మనమందరం ప్రయత్నం చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, కిటికీలో ఇంకా డబ్బులు కావాలి, అందరం మనం ఇవ్వాలి. మన అందరం ప్రయత్నం చేస్తేనే ఏదైనా పని అయింది. పైసాకు చేస్తేనే ఏదైనా కూడా పని అయింది. అది మనం అందరం కలిసి మంచి ఆలోచనతో మంచి ప్రేమతో కలిసి తత్వ పనులని అవన్నీ కూడా చేయాలని నేను కోరుకుంటే ఈ సమస్య అందరం తెలిస్తే నేను ఉపయోగించుకుంటాను. మహిమ కలుగుతాను. హల్లెలూయా. ఆపరేషన్ రాసిండు. అన్నీ అయినాయి. ఆపరేషన్ చేస్తామన్నా ఆపరేషన్ కాకుండా మాకు ఇచ్చిన బహుమానం సుఖమైన ప్రశ్నించడానికి కోట్లాగా అన్నాడు. అది దేవుడు చేసిన మేలని దేవునికి వందనాలు చెల్లించుకుంటూ సంఘానికి నేను రాసుకున్నాను. అందరికీ మరొకసారి మరొకటి మా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంలో కంటే శాంతి సంతనం చేయించుకోండి. ఇబ్బంది ప్రార్థన మాకు ఇచ్చిన బహుమానం ప్రశ్నించినందుకు నీకు ఎక్కలేని వందనాలు అంటారు. సంఘంలో సాక్ష్యం నిలబెట్టుకున్న పిల్లలందరినీ జ్ఞాపకం మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇబ్బంది ప్రార్థన హల్లెలూయా. నాకు 2 బాబులు, పెద్దకి 16 సంవత్సరాలు, చిన్నకి 15 సంవత్సరాలు. తర్వాత మా పెద్ద చిన్నకి 12 సంవత్సరాల తర్వాత నేను దేవుడిని అనుకున్న తర్వాత నాకు దేవుడు ఒక పాపనిచ్చిండు. ఆ పాప పేరు దైవ కృప. పెద్ద బాబు పేరు సమీర్ రాజు, చిన్న బాబు పేరు సతీష్ కుమార్, మా ఆయన పేరు విన్సింగ్, నా పేరు కవిత. మా కుటుంబం కొరకు మా కొరకు మేము ఇక్కడ బతకడానికి వచ్చినాం. మమ్మల్ని ఎట్లయినా దేవుడు కాపాడుతాను నాకు సాక్ష్యాన్ని చెప్తాను. మీరందరూ నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని మీరు సాక్ష్యాన్ని కోరుస్తున్నాను. ముఖ్యంగా నాకు సమయం ఇచ్చిన ఆయా గారికి మా వందనాలు. మా కుటుంబం కొరకు మేము మంచిగా ఉండాలని వచ్చే ఈ నెలలో 8వ తారీఖు నాడు మా పాప బర్త్డే. మాకు ఎలాగైనా దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. మా రెక్కల మీద మాకు ఏ ఆదాయం వచ్చినా నాకు దేవుడు కాపాడిండు. ఆ దేవుడి మీద నాకు మస్తు నమ్మకం ఉంది.
వచ్చింది మా మీదకి. లే అమ్మా నువ్వు లే, నీ పాప పాలిద్దు లే అని నాకు దేవుడు లేపిండు. లేపితే పోయి చూస్తే పాప బాగానే ఉన్నది. వేరే రూమ్లో షిఫ్ట్ చేస్తామమ్మా, పాపకు బట్ట తెచ్చుకొని వేరే రూమ్లో షిఫ్ట్ చేస్తామమ్మా. ఎంత గొప్ప మీ దేవుడు మీ బిడ్డ కాపాడి అమ్మా, అసలు బతకది బిడ్డ బతకదని నాకు నమ్మకమే లేదు అని డాక్టర్లు చెప్పారు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకోక. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పిన పిల్లలందరి వరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క రీతిగా కార్యం చేసినందుకు వందనాలు. ఆయన మరి సోదరి మందకృష్ణను నిర్మతి బాగు చేస్తూ క్షేమంగా ఈరోజు హైదరాబాద్ తీసుకొస్తున్నందుకు వందనాలు. మన అన్నయ్య గారి కుటుంబం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సరసనాటి కుటుంబం అంతటి కొరకు తొలగించిన ఆరోగ్యం, మరొక సంవత్సరం దయాకీయటం కొరకు నీకు వందనాలు. మరి సంఘంలో జరుగుతున్న అభివృద్ధి కార్యాల విషయమై చెప్పిన మాటల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రవక్త గారిని బట్టి నీకు వందనాలు. స్వార్థమ్మ మరి చిన్న కుమారుల కుటుంబాన్ని కూడా నీకు దీవించి వారికి ఇచ్చిన సంతానం బట్టి నేను స్తుతిస్తుండగా మరి నూతనంగా వస్తున్న బిడ్డలు సింగ్ కవిత వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. వారి విశ్వాస యాత్రలో వస్తున్న ఆటంకాల నుంచి వారిని విడిపించండి. మా అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాపాడి స్వస్థపరిచి క్షేమము సమాధానము దీవెనతో నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం లేచినప్పుడు ఒక పాట పాడుతూ దేవుని ఆరాధన చేస్తాం. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చావయ్యా అనే పాటను పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. అందరి కొరకు బాక్సెస్ కింద కూర్చున్న వారు ఆ బాక్సుల్లో కూర్చోవాలి. ఈ పక్కన మీ ముందు ఎవరు ఎలా ఉన్నారో చూసుకోండి. అందరు మాస్క్ పెట్టుకోండి. చైర్లో కూర్చున్న వారు కూడా మీ పక్కన పిల్లర్స్ పక్కన కూడా చైర్లు ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకొని కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. వారు పడుతుండగా వారితో కలిసి మనం అందరం దేవుని ఆరాధన చేస్తాం. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులకు యేసయ్యా, మాకు బలపరచుము యేసయ్యా. బహు బలహీనులకు యేసయ్యా,
పాపలను పరిశుద్ధులుగా చేసిన దేవుడు, దీనులను ఘనులుగా చేసిన దేవుడు, బలహీనులను బలవంతులుగా చేసిన వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఇంతవరకు నీ కృప మా అందరిపై నుంచి మమ్మల్ని ఆశీర్వదించింది. నీ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాను. మా తండ్రి మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తున్నాను. నాకు రావాల్సిన మహిమ నేను ఎవరికి చెందలేమను అని మీరు ప్రకటించినందుకే నీకు వందనాలు. మహిమా స్వరూపుడు, కృపామయుడు, దయామయుడు, మా పట్ల మీరు కలిగిన ఉద్దేశం బట్టి, మీ నడిపింపును బట్టి, మీ ఆత్మాభిషేకం బట్టి, మీ ఆశీర్వాదం బట్టి, సమృద్ధైన దీవెనను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్తుతి ఆరాధన యేసు పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. చెప్పబడి దేవుని మహిమపరుస్తాం. అందరం దేవుని మహిమపరుస్తాం. దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ. కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేటి ఆరాధన కొరకైన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 10 వచనాలను మనం చదువుకుందాం. Paul's second letter to Corinthians chapter 6 verse 1 to 10. 2వ కొరింథీ 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు, పేజ్ నంబర్ 162. నూతన నిబంధన గ్రంథంలో పేజ్ నంబర్ 162. 2వ కొరింథీ 6వ అధ్యాయం 1 నుంచి 10. సోదరి సుప్రియ లేఖన భాగం మన గురించి సహాయం చేస్తున్న తర్వాత యాకోబు దైవవాక్యం నిమిత్తమే మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాడు. దైవవాక్యం చదవబడుతుండగా అందరం బైబిల్ తెరుచుకుందాం. ఆ వాక్యం చదువుతుండగా మన కళ్ళు, మన చెవులు వినబడుతున్న వాక్యాన్ని వింటూ దేవుని కనపరుచుకుందాం. 2వ కొరింథీ 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. చేయబడిన దేవుని వాక్య భాగం పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివాను. కాగా మేము ఆయన తోడు పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడుకున్న నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగిలిన ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యమైన వాక్యము చెప్పడం వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము. మేము మోసగంధమై నటుడి, సత్యవంతులము, తెలియబడిన వారమై నటుడి, బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమై నటుడి, ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై నటుడి, చంపబడని వారము, దుఃఖపడిన వారమై ఉన్నట్లు, ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమై ఉన్నట్లు, అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేని వారమై ఉన్నట్లుండి సమస్తమును కలిగిన వారము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం విడుదలకు ఫలింపజేయగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తరలి వచ్చి కనిపిస్తుందాం. సోదరి యాకోబుని ప్రార్థన నడిపిస్తాం. కేవలం ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్య మర్మాన్ని నేను తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ వాక్య ప్రకారం, ఈ లేఖన భాగం ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. వారు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థన ఆదితిగా చేసుకుంటూ దైవ వాక్యం కొరకు సిద్ధపడదాం. అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అనే నిత్యము పరలోకమందు భూలోకమందు పరిశుద్ధులతోనూ దేవాలయ దూతలతోనూ పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాటలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గతించిన 8 మాసాలు ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా నాయన
వాళ్ళందరినీ సచివాలయంలో ఉంచి అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రభావ ఉన్నప్పటికీ బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభావ మమ్మల్ని బలపరుస్తూ మరి ఒక నూతన మాసం మా జీవితాల్లో దర్శిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అయా నిత్యము నాయన అనుదినము నువ్వు చనిపోవచ్చున్న బలహీనపరుచున్న వారమైనప్పుడు నీ జీవం కలిగిన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ బ్రతికింపజేస్తూ తండ్రి విశ్వాసం కాపాడుకోవడం ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 3 వారాల జీవితాలను ప్రభువ నీ వాక్యం ద్వారా సిగింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దిక్కుదశ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువ నీ వాక్యమే మమ్మల్ని ఆదుకొని ఆదరించి ప్రభువ మాకు జీవాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం జీవించిన కొరకు తండ్రి మమ్మల్ని ఆయత్తపరచమని బ్రతిమాడుకుంటున్నాం. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వాక్యంలో ఎదుగుటకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని బ్రతిమాడుకుంటున్నాం ప్రభావ. విశ్వాసంలో ఎదుగుటకు నాయన మీ శక్తిని దయచేయండి. ఈ వాక్యం ద్వారా నాయన మేము జీవింపజేయాలని బ్రతిమాడుకుంటున్నాం. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. నీ దాసులు మా కొరకాయ విత్తనటువంటి వాక్యాన్ని మా హృదయంలో నాయన ఫలించినట్టుగా కృప దయచేయండి నాయన. నీ దాసుని మరుగుపరచండి నాయన. నీ ఆత్మ ద్వారా అభిషేకించి మీరే దాసుగా ఉండి నాయన మాకు ఏది కావాలో తండ్రి మీరు బయలుపరచండి. ఆ వాక్యం ద్వారా మేము మమ్మల్ని జీవింపజేయమని ప్రతిపాడుకుంటున్నాం. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యా మాకు నిత్యము నీ వాక్యము అనుదిన ఆహారమై ఉండినట్లుగా మేము దాన్ని గైకొని మా హృదయంలో స్థిరపరచుకొని నూతనపరచుకొని ప్రభావ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవించే కృపను దయచేస్తామని నమ్ముతూ నజరేయుడైన యేసు నామమున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఇటు రీతిగా మరొక నూతన మాసంలో దైవ సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు మన ధ్యానాంశంగా చదువుకున్నాం. 6వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు పౌలు, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. My dear brothers, as workers together with him, I ask you that you receive not the grace of God in vain. దైవ కృపను వ్యర్థము చేసుకోవద్దు అని భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘం ఆనాటి ప్రపంచంలో చాలా పేరుగాంచిన సంఘం. ఒక కాస్మోపాలిటన్ సిటీ, అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఒక మహానగరం ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఈ చర్చ్ అప్పుడు ఉంది. మన భాషలో చెప్పాలంటే బెంగళూరు కావచ్చు, లేక అలాంటి పెద్ద పట్టణం హైదరాబాద్, ముంబై, అలాంటి పెద్ద నగరాల్లో పెద్ద పట్టణంలో విస్తృతమైన వ్యాపారం, విస్తృతమైన డబ్బు, విస్తృతమైన పాపం జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతంలో ఈ సంఘం ఉంది. సో ఆ సంఘానికి ఈయన రాస్తూ ఏమంటాడంటే, నేను దేవుని సేవకులంగా, దేవుని పనివారంగా మీరు పొందిన దైవ కృపను వ్యర్థం చేసుకోవద్దు అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాను. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన దైవ కృపను మనం వ్యర్థం చేసుకోవద్దు. ఆనాడు కొరింథీ సంఘానికి రాశాడు, ఈనాడు హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్తో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఎవరు ఎప్పుడు ధ్యానించినా వారితో ఈ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన ఆ దైవ కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ఏంటిదా దైవ కృప? దేవుడు మనకి ఏమిచ్చాడు? ఏ దైవ కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ఆ విషయాలు
కొన్ని మాటలు మీకు ముందు పెట్టి నేను ముగిస్తాను. ముగింపు అంటే ఎవరికైనా ఇష్టం, అందుకే ముగిస్తాను అని కూడా ప్రారంభించినప్పుడే చెప్తామన్నట్టు. అమ్మ తొందరగా అయిపోతుందట అనుకుంటాం. అప్పుడు మైండ్ మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. కాబట్టి అక్కడ రాస్తా చూడండి, 2వ వచనం, అనుకూల సమయం అందు నేను మరి ఆలోకించుకుని రక్షణ దినమందు నేను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయంలోనూ అభ్యంతరం ఏమీ కలుగజేయక అని రాశారు. ప్రతి సంఘానికి ఇచ్చిన దైవ కృప, హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్కి ఇచ్చిన దైవ కృప, ప్రతి విశ్వాసికి ఇచ్చిన దైవ కృప ఏమిటి అంటే, పౌలే రాస్తాడు తన గురించి ఒక మాట రాస్తూ 1వ వచనంలో, కాగా మేము ఆయన తోడి పనివారమై అని రాశారు. మన 3వ వచనంలో మా పరిచర్య అని రాశారు. దేవుడు ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తుడికి, భక్తురాలకి ఇచ్చిన సంఘముగా, దేవుని బిడ్డలుగా ఉన్న వారికి ఇచ్చిన దైవ కృప ఏమిటి అంటే, టు బి ఇన్ హిస్ సర్వీస్. ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, ఆయన పనివారంగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దైవ కృపను వ్యక్తం చేసుకోవద్దు అంటున్నాడు. అంటే దేవుని సేవలో ఉండే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఏంటి దేవుడు మనకి ఇచ్చిన దైవ కృప? దేవుని సేవలో ఉండే పరిచయం. పైన పనివారం అంటాడు, పనివారం అంటే వీఆర్ వర్కర్స్ అంటాడు. తర్వాత పరిచర్య అంటాడు, పరిచర్య అంటే మినిస్ట్రీ. మేము పనివారం, వీఆర్ సర్వెంట్స్ అనే మాటను రాస్తూ ఉన్నాడు. వీఆర్ ఇన్ హిస్ సర్వీస్ అనే మాటను రాస్తున్నాడు. దేవుని సేవలో ఉండే దైవ కృపనిచ్చాడు, దాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఒక విచిత్రమైన విషయాన్ని మనం చాలా గమనిస్తే, బైబిల్ గ్రంథంలో సేవ, సేవకుడు లేక పనివాడు, దాసుడు అని అర్థం వచ్చే మాటలు 1000కి పైగా ఉంటాయి బైబిల్. More than 1000 times it is written about the service, servant. సేవకుడు లేకపోతే దాసుడు, పరిచర్య అనే మాట. యేసు ప్రభువు కూడా మార్కు సువార్త 9వ అధ్యాయం మార్కు సువార్త 9:35 చదవండి. 9:35, 9:35. మార్కు సువార్త 9:35, పేజ్ నంబర్ 40. వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా మొదటి వాడై ఉండగురిని వాడందరిలో కడపటి వాడును, అందరికి పరిచారకులు ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే, లీడర్ అనే మాట బైబిల్లో కొన్ని తర్జుమాల్లో 3 సార్లు ఉందంట, కొన్ని తర్జుమాల్లో 6 సార్లు రాయబడిందంట. ఎంత విచిత్రమైన విషయం చూడండి. నాయకుడు లేక మొదటివాడు, గరుడు అనే మాట 3 సార్లు లేకపోతే 6 సార్లు. కింగ్ జేమ్స్ వర్షన్లో 3-4 సార్లు కనబడుతుంది. ఇంకా కొన్నిట్లో కొంతమంది ఏమంటారంటే నూతన నిబంధన గ్రంథంలో నాయకుడు అనే మాటే లేదు అని రాశారు. ఆ అర్థం వచ్చే మాటే లేదు. ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఏమనుకుంటారంటే, మేము మొదటి వాడుగా ఉండాలనుకుంటున్నారంట. ప్రభు అంటున్నాడు, అరే మొదటి వాడుగా ఉన్నవాడు మొదటి కడపటి వాడుగా ఉండాలని అంటున్నాడు. అంటే యేసు ప్రభు కూడా ఆ మాటను కొట్టేశాడు అన్నట్టు. ఆ మాటను కొట్టేశాడు. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా, దేవుని పనివారుగా, దేవుని పరిచయలో భాగస్వాములుగా అందరికి సమానంగా ఇచ్చింది ఈ కృప. హల్లెలూయా. యేసుప్రభు శిష్యులు అక్కడ వాదించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఎవడెక్కువ ఎవడు తక్కువ అనుకుంటున్నాడు. సో ప్రభు అంటున్నాడు, ఏంద్రా మీరు బాగా మాట్లాడుకుంటారు, ఏం సంగతిరా మీరు అని చెప్పి సప్పు చేయలేక నోరు మూసుకున్నారంట. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఎవడు మొదటి వాడు అనుకుంటున్నాడో వాడు కడపటి వాడుగా ఉండాలి అని చెప్పేసి అంటాడు. సో పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇది దైవ కృప. ఇక్కడ రాయబడిన పరిచర్య, పనివారు అనే మాటకి ఏమర్థం వస్తుందంటే తెలుసా? ఇక్కడ రాయబడిన మనం 2 కొరింథీ 6:1-6:3 రాయబడిన పరిచర్య లేకపోతే పనివారం అన్నారు కదా గ్రీకు భాషలో. ఎందుకంటే నూతన నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సర్వెంట్ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సర్వీస్? ఏంటంటే టు వెయిట్ ఆన్ ద టేబుల్ ఆర్ టు సర్వ్ ద టేబుల్. మేము పనివారం,
మేము పరిచయం చేస్తున్నాం, ఈ కృప దేవుడు మీకు కూడా ఇచ్చాడు అని చెప్తున్నాడు. పనివారం పరిచారకులు అంటే ఏంటి తెలుసా? టేబుల్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం. టేబుల్ పైన కూర్చొని తినేవాడు ఏం ఆర్డర్ ఇస్తే అది తెచ్చేలాగా నిలబడడం, లేక టేబుల్ పైన సర్వ్ చేయడం, టేబుల్ పైన కూర్చోవడం కాదు. ఇది దైవ కృప. విచిత్రమైన విషయం, బాధాకరమైన విషయం, ప్రతి సంఘంలో ఈ దైవ కృపను పొడగొట్టుకున్నారు. హల్లెలూయా. There is no doubt. Every church ఛాలెంజింగ్ గా చెప్తున్నా, ధైర్యంతో చెప్తున్నా. ఈ వాక్యం లైవ్ లో ఏ పెద్దవాళ్ళు విన్నా చెప్తున్నా. ఈనాడు every church has lost this grace of God. ఎందుకో తెలుసా? దేవుడు దేని విషయంలో మనం ఉండాలని కృప ఇచ్చాడో, కృపగా భావించాడో, ఆ కృపని చెప్పడం తొలగిపోయినాం. ఎవడు వెయిట్ చేస్తాడు టేబుల్ దగ్గర? ఎవరికి వారికి ఒక టేబుల్ కావాలి, ఎవరికి వారికి ఒక చైర్ కావాలి, ఎవరికి వారికి ఒక పదవి కావాలి, ఎవరికి వారికి ఒక టైటిల్ కావాలి, ఎవరికి వారికి ఒక ఉన్నత స్థితి కావాలి. వయసులో మనం చిన్న వాళ్ళం కూడా కావచ్చు, ఇంట్లో చిన్న వాళ్ళం కావచ్చు, ఆయన బాగా ఆడతారు. వాడు చెప్పిందే నడుస్తుంది. అడగడుగులో పుట్టినోడు వాడు చిన్నోడే కావచ్చు, వాడిని నడవదు. ఎందుకంటే వానికి ఇయ్యాలి, వాడిని వినిపించకపోతే నడవదు పని. ఈ దైవ కృపను వ్యర్థం చేసుకోవద్దు. సో దేవుని జీవ గ్రంథంలో సేవా సేవకు నేను సేవ చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించడానికి వచ్చాను అన్న యేసుప్రభు తెలుసు కదా. అనేకులకు క్రయధనంగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అంటారు. సాక్షాత్తు అయింది. సో చాలా మంది దైవ కృపను ఎలా ఓడగొట్టుకుంటున్నారంటే, ఈ దేవుని పరిచర్యలో, ఈ దేవుని పరివారంగా, పరిచారకులుగా ఉండే అవకాశాన్ని దేవుడు మనకిస్తే అది పక్కన పెట్టి ఇంకా వేరేది ఏమైనా కావాలని కోరుకుంటున్నాం. అది కాదు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని పరివారుగా ఏదైనా ఒక పని ఉంటుంది. ఏదైనా మనం అందరం ఆయన పరివారం. దేవుని మీద కూర్చున్నది ఆయన. ఆయన దగ్గర చేతులు పట్టుకుని నిలబడాలి. చెప్పు సార్, అయ్యా దేవా ఏం చేయమంటావు, మమ్మల్ని ఏం పని చేయాలి చెప్పండి. అలా ఉండాలి దేవుని దగ్గర. మనం ఇంకోరికి ఆర్డర్ ఇచ్చేటట్టుగా. అది కాదు దేవుని కృప. అది మనుష్య ఘనత, అది మనుష్యులు సృష్టించుకున్నది. కానీ దేవుడు ఇచ్చిన కృపను వ్యర్థం చేసుకోవద్దు అన్నమాట మొదటి మాట. రెండో మాట చూద్దాం, 4వ వచనం నుంచి. 2 కొరింథీ 6వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చెప్తాను చూడండి. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసంలోను, జాగరణలోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు గల వారిపై, పవిత్రతలోను, జ్ఞానంలోను, పవిత్రతతోను, జ్ఞానంతోను, దీర్ఘశాంతంతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సద్వాక్యము చెప్పడం వలనను, దేవుని బలం వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను, దేవుని పరిచారకులమై, మనరాజు పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగాండ్రమైనట్లుండి, సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి, బాగుగా తెలియబడిన వారు, చనిపోచున్న వారమైనట్లుండి, ఎదుగు బ్రతుకుచున్నవారు, శిక్షింపబడిన వారమైనట్లుండి, చెప్పబడిన వారు, దుఃఖింపబడిన వారమైనట్లుండి, ఎల్లప్పుడూ సంతోషించువారు, దరిద్రులమైనట్టు ఉండి అనేకులకు ఐశ్వర్యం కలిగించువారు, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తములు కలిగిన వారు. హల్లెలూయా. 4-10 ఏమంటున్నానంటే, దేవుడు ఇచ్చిన దైవ కృప గురించి చెప్తున్నా. ప్రతి విశ్వాసికి, నువ్వు ఒక విశ్వాసం చెప్పుకుంటే, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటే, నువ్వు ఒక క్రైస్తవులని చెప్పుకుంటే, నీకు నాకు ఇచ్చిన దైవ కృప దేవుని సేవలో పాలి భాగస్తుల మా గుట్ట. టు బి హిస్ సర్వెంట్ ఆర్ టు బి హిస్ సర్వీస్. ఆయన పరివారంగా, ఆయన పరిచర్యలో పాలి భాగస్తులంగా, పరిచారకులమైన రాశారు. రెండవది, ఎన్ని మాటలు రాశాడు అక్కడ? ఎవరైనా లెక్క పెట్టిండ్రా? ఎందుకు లెక్క పెడతారు? పోయిన వారం ఏ వాక్యం చెప్పినామంటే, బైబిల్ అన్ని మూసేసి ఒకరికొకరు లైన్ కట్టుకొని ఉండి వచ్చి చెప్పండి అంటే 200 మందిలో 10 మంది కూడా చెప్పారు. ఆ పోయిన వారం ప్రకటనలో నేనేం చెప్పినా అంటే మాత్రం చెప్పిన ప్రకటనలో పోయిన వారం అని మంచిగా చెప్తాం. అవసరమైనది ఒక్కటే, అది కూడా అదే. అక్కడే మన కృపను కూడగొట్టుకుంటున్నాం. మనం వచ్చింది దేవుడికో, దాని సంగతి పక్కన పెట్టుకుంటాం. మనం
పోయిన వారు ఏం వాక్యం చెప్పారు? గొప్ప బహుమానం, గొప్ప బహుమానం. గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబంగా ఉండడం, భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండడం, మూడవది విశ్వాసిగా ఉండడం అని రాశారు. గాడ్స్ ఫ్యామిలీ అండ్ బ్లెస్సింగ్ ఫ్యూచర్ అండ్ ఫెయిత్, మేము విశ్వాసంతో ఉన్నామని రాస్తాం. అది వాటిని మళ్ళీ ధ్యానించాలి, మళ్ళీ చూడాలి, అంతేగాని వేరే విషయాలు కాదు. పట్టణ విషయాలు కూడా ఆలోచించాలి, ఒక మైండ్ వేసుకోవాలి దానిపైన. సరే ఇందులో దేవుని చిత్తం ఏముందో అనుకోవాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం వాక్యం. చర్చకు వచ్చేది వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని కార్యం కూడా, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. ఇది దైవ కృప. అడ్డమైన వాటి విషయం మనం మనసు పెడతాం. దైవ కృప తక్కువ ఉన్న వాటిపైన పక్క మనసు పెడతాం, ఎక్కువ ఉన్న వాటిపైన పక్కన పెడతాం. ఈ 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఏం చేశారంటే దేవుని కోసం ప్రయాసపడుట దేవుని ఇచ్చిన కృప. టు సఫర్ ఫర్ హిమ్ ఇస్ ద గ్రేస్ విచ్ గాడ్ హస్ గివెన్ us. మొట్టమొదటి ఆయన సర్వీస్ లో ఉండడం, దేవుడు ఆయన సేవలో ఉండడం, ఆయన పరివారంగా ఉండడం, ఆయన పరిచారకులుగా ఉండడం, ఆయన పరిచర్య చేయడం దేవుడు మనకి ఇచ్చిన కృప. రెండవది ఆయన కోసం ప్రయాసపడడం. ఎంతగా ప్రయాసపడ్డాడంటే ఆ లెక్క, ఎందుకంటే నాన్ స్టాప్ గా చదవడం ఏంటంటే అన్న అయిపోయిన తర్వాత నేను చదవడానికి నాకే ఆసక్తే, అనుభవించిన వాడికి ఇంకెంత బాధ ఉండాలి. ఎన్ని బాధలు అనుభవించినంట, సుకీర్తి అనుభవించినంట, దుష్కీర్తి అనుభవించినంట, దుఃఖం అనుభవించినంట, సంతోషం అనుభవించినంట, నిందలు అనుభవించినాడు. వామో వాయో ఎన్ని మాటలు అనుభవించాడు. వా చనిపోయిన వాళ్ళుగా ఉన్నట్టు ఉన్నాడంట, బ్రతుకుచున్నారంట, శిక్షింపబడుతున్నారు, చంపబడతలేదంట. ఏమి లేని వారు కానీ చాలా మందికి ఐశ్వర్యం పంచేవారు. ఇవన్నీ ఏంటిది? ప్రభు కొరకు ప్రయాసపడుతారు. టు సఫర్ ఫర్ క్రైస్ట్, ఇది దేవుడు ఇచ్చిన కృప. ఈ కృపను చాలా మంది వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుని కోసం శ్రమ పడడం, దేవుని కోసం ప్రయాసపడడం ఎవరు ఇష్టపడట్లేదు. ఎవరు మనస్సును కేంద్రీకరించట్లేదు. పౌలు ఎన్ని అనుభవించాడు చూడండి. పౌలు అనుభవించిన వాటిల్లో కొన్నేళ్ళు అనుభవించవచ్చు. శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాలలో, అల్లరులో, ప్రయాసంలో, జాగారం, ఉపవాసంలో మిగులో ఓర్పు గలవారి. ఓపిక పట్టాల్సిన పరిస్థితులు చాలా వచ్చినాయట. ఎన్ని కష్టాలు అనుభవించినాడు. రాస్తాడు 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. 1 Corinthians chapter 15 verse 58. పక్కకే 2వ కొరింథీ పక్కనే 1 కొరింథీ ఉంటుంది. పాత నిబంధన ఉండదు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి అని రాశారు. ప్రయాసం అంటే కష్టం, దేవుని కొరకు పడిన కష్టం, దేవుని కొరకు అనుభవించిన బాధ వ్యర్థం కాదు. దేవుడు దాన్ని వృధాగా చూడడు. మీరు దేవుని కోసం కష్టపడ్డదాన్ని లైట్ తీసుకోడు, లెక్కలోకి పెట్టుకోకుండా చూడడు. ఆయన అకౌంట్లోకి తీసుకుంటాడు. ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ టు హిస్ అకౌంట్. టు సఫర్ ఫర్ క్రైస్ట్ ఇస్ ద గ్రేస్ విచ్ గాడ్ హస్ గివెన్ us. ఎంత శ్రమ పడుతున్నాం దేవుడి కోసం, ఎంత ప్రయాసపడుతున్నాం దేవుడి కోసం. ఈ పౌలు ఆయన టీం అంతా వ్యక్తిగతమైన ఆస్తి సంపాదించుకోవడానికో, వ్యక్తిగతమైన పదవి సంపాదించుకోవడానికో, వ్యక్తిగతమైన పరపతి సంపాదించుకోవడానికో, వ్యక్తిగతమైన భూములు సంపాదించుకోవడానికో, వ్యక్తిగతమైన గౌరవం సంపాదించుకోవడానికో కాదు. దేవుని సేవలో పాలి భాగస్వామ్యానికి ఇన్ని బాధలు అనుభవించినారు. ఇన్ని బాధలు ప్రభు కోసం అండి. చూడండి 8-10 వచనాలు ఒక మంచి మాట రాస్తాడు. అక్కడ 8-10 కలిసి ఉంటాయి. ఘనత వలన, సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకమైన అన్ని స్థితిలో మమ్మల్ని మేమే మెప్పించుకొనొచ్చున్నా. నొప్పి అనుభవిస్తున్నారు కానీ మెప్పును పొందుకుంటున్నారు. వాళ్ళే నొప్పి ద్వారా మెప్పు. మనని ఎవరైనా మెచ్చుకోకపోతే నొప్పి అవుతుంది మనకి కదా. మళ్ళీ ఎవరైనా మెచ్చుకోకపోతే నొచ్చుకుంటాం. నొచ్చుకునుట వీళ్ళు నొచ్చుకునుట ద్వారా మెచ్చుకుంటున్నారు. వాళ్ళే ఎవరు మెచ్చుకుంటారు? వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అరే మేము దేవుళ్ళు ఉన్నారా, దేవుడు వల్ల ఇవన్నీ పొందినారా అని మెచ్చుకుంటున్నారు. వాళ్ళు మెచ్చుకుంటాడు ఎవరు లేడు. ఈ రోజుల్లో మన ఎవరైనా మెచ్చుకోలేదనుకో వాడు నొచ్చుకుంటాడు, వాడు ఖాతే కాకుండా. నొచ్చుకునుట ద్వారా మెచ్చుకుంటున్నా. ఈరోజు నిన్ను మెచ్చుకోకపోతే నొచ్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. సిగ్గులేని క్రైస్తవ్యం,
ఎవరి కోసమయ్యా ఈ సేవ? ఎవరి కోసం సంఘం? ఎవరి కోసం ఈ పరిచర్య? ఎవరి కోసం ఈ వాక్య పరిచర్య? ఎవరి కోసం ఈ కార్యాలు? నా కోసమా? నీ కోసమా? ఎవరి కోసం? ఈ నాయకుల కోసమా? మన పరిపాలకుల కోసమా? మన ముఖ్యమంత్రి కోసమా? దేవుడి కోసం. దేవుడి కోసం నొప్పి పొందడానికి ఇష్టపడట్లేదు. దేవుడిని పక్కన పెట్టి మనల్ని ఎవరైనా మెచ్చుకోవాలని చూస్తున్నాం. అందుకే మనం చూసాం కదా, సిగ్గుపడి విషయాలు అతిశయపడుతున్నారు అని చెప్పేసి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు రాశాడు 3వ అధ్యాయంలో. చూపించాను, 2-3 వారాల క్రితమే చూపించాను అనుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటో తెలుసా? దేవుడి కోసం ప్రయాసపడాలి. ఎంతమంది దేవుని కోసం ప్రయాసపడుతున్నారు? ఎంతమంది కష్టపడుతున్నారు దేవుని పని కోసం, దేవుని సంఘం కోసం? ఎంతమంది కష్టపడతారు? వాళ్ళు ఎంత కష్టపడ్డారు? మమ్మల్ని మేమే మెచ్చుకొనిచున్నాం. ఎవరు మెచ్చలేదని? ఎవరు మెచ్చారంట? చూడండి, మీ బైబిల్లోనే అండర్లైన్ చేసుకోండి. 10వ వచనంలో రాస్తాడు, అక్కడ 10 నంబర్ దగ్గర రాసినాడు. 10 అనే వచనం దగ్గర అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాం. వాళ్ళు మెచ్చుకున్నాడు ఎవరు లేడంట. నిన్నెవడు మెచ్చుకోలేదంటే దైవ కృపల పాత్రుడికి పాత్రాలు. అదే అర్థం. దేవుడు పనిచేసావు, ఓకే, దేవుడి కోసం ప్రయాసపడ్డావు. నిన్నెవడు గుర్తించలేదా? నిన్నెవడు గౌరవించలేదా? గౌరవ వారి నీకు నువ్వే మెచ్చుకోవాలి. నీ దేవుని పని చేసిన రాబాయి అనుకో, అంతే చాలు. ఈ రోజుల్లో మెప్పు లేకుంటే నొప్పిగా వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. అది కాదు దేవుని కృప, అందుకు కాదు దేవుని కృప. నీ జీవితంలో దేవుని కృప ఎందుకు వ్యర్థం చేస్తున్నావు తెలుసా? మెప్పు కోసం పనిచేస్తున్నావు కాబట్టి. నీకు నొప్పి తగ్గడానికి పనిచేస్తే నువ్వు దేవుని కృప పొందుతావు. ఎన్ని బాధలు అనుభవించక, ఎన్ని బాధలు అనుభవించకుండా. 7వ వచనం చూడండి, సత్యవాక్యం చెప్పుట వలనను దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. దేవుని వాక్యం చెప్పినందుకేనండి ఇదంతా, దేవుని పరిచయం చేసినందుకేనండి ఇదంతా. తర్వాత 10వ వచనంలో చూడండి, కొన్ని మాటలు చెప్పి ముందుకెళ్తారు. మేము మోసగాండ్రమై మెప్పించుకొనిచున్నాం అన్న తర్వాత ఏమైంది తెలుసా? మోసగాండ్రంట. వేరే వాళ్ళ దృష్టిలో మోసగాండ్ర, అరే వీళ్ళు దొంగలరమయ్యి, వీళ్ళు మోసగాండ్రమయ్యి, అతను చెప్పేదంతా మాయనమయ్యి అనుకుంటానంట. అట్లుండి సత్యవంతులం అంటే మాలో ఏ మోసం లేదు. వాడు మోసమని మమ్మల్ని అన్నా పర్వాలే, మేము సత్యవంతులం, తెలియబడిన వారమైనటువంటి. ఎవరు చూస్తే మీకు తెలియలేదు, మీకు ఏం లేదు, వీడడా వాడడా అంటాం కొన్నిసార్లు. మనకి వేరే వాళ్ళ దృష్టిలో తెలియలేకపోయినా పర్వాలే, బాగా తెలియబడిన వారం. మా దృష్టిలో మాకేం తెలుసో మాకు తెలుసురాబోయే అనుకుంటున్నాం. చనిపోవచ్చున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్నవారు. వేరే వాళ్ళ దృష్టిలో ఈ అయిపోయిన మీరు చచ్చిపోయి అనుకుంటున్నారు, కానీ మేము బ్రతుకుతున్నవారు. శిక్షింపబడిన వారమైనటువంటి చంపబడక, కొడుతున్నారు, చంపుతున్నారు, అన్ని చేస్తారు, కానీ మరణం వస్తలేదు. దుఃఖింపబడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషిస్తారు. దుఃఖం లేదా? ఉంది, కానీ ఎల్లప్పుడూ సంతోషిస్తున్నారంట. వాళ్ళు దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారు. ఏమి లేనట్టుగా ఉన్నాడు, అవును, కానీ అనేకులకు ఐశ్వర్యం ఇస్తారు. ఏమైనా ఐశ్వర్యం చేస్తారు, అది తమను తాము మెచ్చుకోవడం. సో ఈ మాటలన్నింటినీ మనం ఒక మాటగా చెప్పాలంటే, టు సఫర్ ఫర్ హిమ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కోసం ప్రయాసపడుట దేవుడు మనకిచ్చిన కృప. కృప. జనుడు మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు అన్యులా ఏమో అన్యులా ఉండొచ్చు. నా బైబిల్లో ఒకవేళ చూద్దాం, ఒక్కోసారి తప్పు ప్రింట్ అవుతుంది కదా. నేనేమో అన్యులు అనుకుంటున్నా, నేను మా ధనిలో ఉన్నదా? కళ్ళంతాలు మంచిగానే కనబడుతున్నాయి, ధనిలో ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి 5:11 తీయండి బైబిల్ ఉన్నవారు. మత్తయి 5:11. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. పెద్దవారు కొంచెం నెమ్మదిగా తీస్తారు కాబట్టి చదివేవారు తొందరపడకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఆ నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు, పరలోకమందు మీ ఫలం అధికం. హింస నా నిమిత్తం అన్నాడు ప్రభు. ఎంతమంది ప్రభు నిమిత్తం హింస పొందుతున్నారు? ఎంతమంది ప్రభు నిమిత్తం బాధపడుతున్నారు? ఒక 5 నిమిషాలు టైం ఎక్కువైపోతున్నారు, అల్లల్లాడిపోతాం మనం. కరెంట్ బంద్ అయ్యి రూమ్ మొత్తం రూమ్లో వేసి మొదలు పెట్టినట్టు ఉంటుంది కదా. అప్పటిదాకా ఏసీ రూమ్లోని మొత్తం కరెంట్ బంద్ చేసి ఆయన బంద్ చేసి వెళ్తే ఉడికి తుక్క ఉడుతుంది అన్నట్టు. అట్లా ఫీల్ అయిపోతాం 5 నిమిషాలు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను.
2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం చదువు. 14 నుంచి 18. 14 to 18. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుంచి 18. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసానికి పోలిక ఇక్కడ. దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందిక? మనం జీవం కలిగిన దేవుని ఆలయమే ఉన్నాం. అందుకు దేవుడి ఇలాగూ సెలవించుచున్నాడు. తర్వాత చదవండి, అక్కడ కూడా రాశారు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలు ఎందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలుపడి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు సెలవించున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఎందును, మీరు నా కుమారుని కుమార్తెని ఎందురని సర్వశక్తి గల ప్రభు సెలవించుచున్నాడు. మనకిచ్చిన దైవ కృపను మనము వృధా చేసుకోవద్దు. దైవ కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఏంటి దైవ కృప? దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని పరివారంగా మనం ఉండడం దైవ కృప. దేవుని కోసం ప్రయాసపడడం దైవ కృప. మూడవది, దేవుని కోసం ప్రత్యేకించబడడం దైవ కృప. ప్రత్యేకించబడిన వారంగా ఉండాలని రాశారు. ఆ 14 నుంచి 18 మనకు అర్థం కాకపోతే తర్వాత 18లో అంటాడు, నేను మీ మధ్యలో ఉంటాను, నేను మీ దేవుడిని అంటాను, మీరు నా ప్రజలే ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయటకు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. Separation is the grace of God. To be in His services is the grace of God. To suffer for Him is the grace of God. And to be separated, sanctified is the grace of God. మూడవ దైవ కృప ఏంటి తెలుసా? లోకానికి, పాపానికి, అన్యాయానికి, అక్రమానికి, మోసానికి అన్నిటికీ వ్యతిరేకంగా, అన్నిటికీ ప్రత్యేకంగా, అన్నిటిని అంటించుకోకుండా ఉండడం దేవుడు మనకి ఇచ్చిన కృప. ఏమంటున్నాడు? మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకండి. అవిశ్వాసంతో ఎట్లా బంధం ఈనాటిదా, ఈ బంధం ఏనాటిదో? నీతికి దుర్నీతితో ఏం సంగతి? నీతి ఉన్న దగ్గర దుర్నీతి ఎందుకు ఉంటుందా? పోయి నీతి ఉన్న దగ్గర దుర్నీతి ఉంటుందా? దుర్నీతి ఉన్న దగ్గర నీతి ఉంటుందా? వెలుగులకు చీకటితో ఏం పోతుంది? చీకటి వెలుగుంటాయా? ఉండదు. ఈ లైట్ అంతా ఉన్న తర్వాత ఇక్కడ చీకటి ఉంటుందా? ఉండదు. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. కానీ విచిత్రమైన మన క్రైస్తవులు కొత్త క్రియేట్ చేయగలుగుతారు అన్నట్టు. దేవుడు ఒకటి సృష్టిస్తే వీళ్ళు కొత్త సృష్టించగలుగుతారు అన్నట్టు. వెలుగు చీకటి ఒకటే దగ్గర ఉండడం అనేది అసాధ్యం. ఆయన వెలుగు కలగమని చెప్పాను, రాత్రి పగలని చెప్పాడు, చీకటి కలగమని 2 చెప్పాడు. ఆయన వెలుగు కలిగించినంటే చీకటిలో నుంచి వెలుగును బయటికి తీసినాడు. సో ఆది కాండంలోనే దేవుడు ప్రత్యేకపరిచినాడు మనల్ని. లోకమంతా అంధకారంలో ఉండే, కానీ దేవుడు వెలుగు కమ్మని చెప్పాడు. క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధం అంటే యేసు ప్రభుతో విగ్రహాలకి ఏం పొత్తు? అవిశ్వాసంతో విశ్వాసకి పోలిక ఎక్కడ? దేవుని ఆలయంలో విగ్రహంతో పోలిక ఎక్కడ? మనం జీవం కలిగిన దేవుని ఆలయమే ఉన్నాం. మూడవది, దేవుడు ఇచ్చిన కృప. ఈ కృపను వ్యర్థం చేసుకోవద్దు. ప్రత్యేకంగా ఉండడం దేవుడు మనకి ఇచ్చిన కృప. అంటే మీరు నా కొరకు ప్రత్యేకించబడిన వారు. యు ఆర్ మై పీపుల్. నేను మీ దేవుడై ఉంటానన్నాడు. వారి దేవుడు అని చెప్పలే. నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడును. ఎవరైతే ప్రత్యేకపరుచుకున్నారో వారి దేవుడు, వారు నా ప్రజలై ఉంటారు, నేను వారికి తండ్రిగా ఉంటాను అని రాశారు. మూడవ దైవ కృప ఏంటో తెలుసా? మనం వృత్తిరీత్యా ఉద్యోగము, పని, చదువులు, సమాజం, లోకం కాబట్టి అన్నిటితో సహవాసం ఉంటుంది. అన్నిటి మధ్యలో మనం ఉంటాం. కానీ వాళ్ళకి సంబంధించిన లక్షణాలు మన జీవితంలో ఉండదు. వాళ్ళ ఆచార పద్ధతులు మనకు ఉండకూడదు, మన జీవితంలో ఉండకూడదు. ఎన్నున్నాయండి క్రైస్తవ ఆచారాలు? ఎన్నుంటాయి? ఎంతమంది మంచి రోజులు చూసుకొని పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు? ఎవరైనా చనిపోతే కనీసం వాడు 10th డే చేస్తారు, జ్ఞాపకార్థం. అది మంగళవారం వచ్చిందనుకో ఖర్చు దానికి మండేకో వెడ్నెస్డేకో మార్చేస్తారు. అది మన క్రైస్తవ్యం. అది మన క్రైస్తవ్యం. మంచి రోజు చూసి పెళ్లి చేసుకోవడం మన క్రైస్తవ్యం. ప్రత్యేకంగా ఉండడం దేవుడు ఇచ్చిన కృప అయితే, ఈ ప్రత్యేకతను పక్కన పెట్టేసి దేవుని కృపను పొడగొట్టుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ పౌలు రాస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఆనాటి కొరింథీ సంఘం చాలా ఫేమస్. అంటే ఆ లోకం చాలా డబ్బుతో ముడిపడి ఉన్నది. ఉద్యోగాలు, సంపద, ఆస్తి, ఐశ్వర్య, మందం అన్నీ ఉన్నాయి ఆ చోట. అయితే వాళ్ళకి చెప్తున్నాడు అన్నట్టు, అరే అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ మధ్యలో మీరు ఉన్నారు కదా, అయితే వాళ్ళకంటే మీకు దేవుని కృప ఇచ్చిండు. దేవుని కృప ఉంది మీ పైన.
వాళ్ళంతా డబ్బు, సంపాదన, ఉన్నత స్థితి, గౌరవం, పేరు, ప్రఖ్యాతులు, బిల్డింగులు, ప్యాలెస్లు కట్టుకుంటున్నారు మీ ప్రాంతంలో. అది వాళ్ళకు ఘనత కావచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే దేవుని సేవకులుగా, పనివారులుగా, పరిచారకులుగా ఉండడం. వాళ్ళేమో పైకి చూస్తున్నారు, దేవుడేమో వాళ్ళని కింద ఉండమంటున్నాడు. అది దేవుడిచ్చిన కృప. రెండవది, వాళ్ళకి హాని కలగకుండా, ఏ నొప్పి తగలకుండా వాళ్ళు ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సంపదను బట్టి కాదు. నా సేవలు ఉన్నారంటే మీరు హింసించబడతారు, బాధించబడతారు. మీరు నా కోసం ప్రయాసపడేవారుగా ఉన్నారు, కష్టపడాల్సిన వారుగా ఉన్నారు. మీ ప్రయాసం వ్యర్థం కాదు. మూడోది అంటాడు, నేను వారిలో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచాను. వాళ్ళు వేరు, మీరు వేరు, నేను మీకు దేవుడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడతాను. ఇంకెంతకాలం నిజమైన క్రైస్తవులుగా బతకకుండా ఇంకెంతకాలం మరి ఈ క్రైస్తవ బ్రతుకు? ఎంతకాలం ఈ క్రైస్తవ బ్రతుకు? ఇంకెంతకాలం ఈ దైవ కృపను వ్యర్థం చేసుకుంటూ బతుకుతాం? వ్యర్థం. ఈరోజు దైవ కృపను అర్థం చేసుకుంటున్నావా, లేక దైవ కృపను వ్యర్థం చేసుకుంటున్నావు? నువ్వు ఆలోచించు. జరిగిపోయిన దాన్ని మనం ఏం మార్చలేము. అది జరిగిపోయిన దాని ప్రభావాన్ని మార్చగలం. దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని మార్చగలం. ఆ ఇన్సిడెంట్ని మార్చలేము. పౌలు రాస్తున్నాడు, కొరింథీ సంఘస్థులారా, మీ పట్ల దైవ కృపను వ్యర్థం చేసుకోవద్దు. హెర్మన్ బాప్టిస్ట్ సంఘస్థులారా, క్రైస్తవ విశ్వాసులారా, ఈ వాక్యం వింటున్న ప్రపంచంలో ఎవరైనా దేవుని కృపను వ్యర్థం చేసుకోకండి. ఏంట కృప? దేవుని పనివారు, దేవుని పరిచర్యలో పాలిభాగస్థమైన, దేవుని పరిచారకులుగా ఉండడం దేవుడిచ్చిన కృప. To be in His service as a servant is the grace which God has given us. Not to suffer for Him. 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎన్నో విషయాలు రాశారు. ఎన్నో బాధలు అనుభవించారు. ఎంతో కష్టపడ్డారు దేవుని కోసం, దేవుని పని కోసం. కొన్నిసార్లు తిండి లేకుండా ఉండాల్సి వస్తుంది దేవుని పని విషయంలో. కొన్నిసార్లు మన అనిజాలు కాదు. కొన్నిసార్లు మనం విలువైన విషయాలు పక్కన పెట్టాలి, మనకు అవసరమైన విషయాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. దేవుని పని విషయం ప్రయాసపడాలి. టు సఫర్ ఫర్ హిమ్. మూడవది, టు బి ఎ సెపరేట్ పర్సన్, టు బి సాంక్టిఫైడ్. ఇట్స్ ద గ్రేస్ విచ్ గాడ్ హస్ గివెన్ us. మూడవది, దేవుని కోసం ప్రత్యేకించబడతాం. ఇది దేవుడు మనకి ఇచ్చిన కృప. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, బలిలో చేయలేకపోతున్నాం. యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, మరి నీ కృపను మేము వ్యర్థం చేసామా, లేక నీ కృపను మేము అర్థం చేసుకున్నామా? మాకు తెలివి బాగుంది కదా ప్రభు, మాకు నీకంటే ఎక్కువ తెలివి ఉంది కాబట్టి నువ్వు మాకే అప్పచెప్పావు. అదే మీరు వ్యర్థమైన స్థితిలో ఉన్నారా, అర్థవంతమైన స్థితిలో ఉన్నారా, మీకు మీరు లెక్కేసుకుంటారు. నేను చెప్పేదో చెప్పినా అంటున్నాడు దేవుడు. కాబట్టి మరి నీ కృపను మేము వ్యర్థపరుచుకున్నామా, నీ కృపను మేము అర్థసహితంగా కలిగి ఉన్నామా అనేది మనం నేర్చుకోవాలి. దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో మనల్ని పనివారిగానే దేవుడు పిలిచాడు, పరిచారకులుగానే. మనందరికి ఒక భాగం, ఒక పని ఉంది. అందరం పనివారు. రెండవది, దేవుని కోసం ప్రయాసపడాలి. ఇంతకుముందు ఆ సిస్టర్ సాక్ష్యం చెప్పింది కదా, 5 సంవత్సరాల ప్రభు నమ్ముకొని వాళ్ళు కుటుంబంలో కొంత బాధ కలిగింది. ఎవరి కోసం బాధ అనిపిస్తుంది? దేవుడి కోసం బాధ అనిపిస్తుంది. నీవు దేవుని కృపలో ఉన్నావమ్మా. మూడవది, ప్రత్యేకించబడటం. సెపరేట్, డిఫరెంట్గా ఉండాలి. నన్ను, నా కుటుంబీకులు, నా బంధువులు ఎవరైనా అరే నీకు మాకు ఏం తేడా లేదన్నారు, ఆ రోజు నేను చచ్చిపోయినట్టే, నా క్రైస్తవ జీవితం చచ్చిపోయినట్టే, వేస్ట్. ఆ రోజుకి నేను క్రైస్తవుడు అవడం ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఎవరైనా నా బంధువులు వాళ్ళందరూ దేవుడు ఎరగలేదు కాబట్టి వాళ్ళు ఎవరైనా చూసి నన్ను క్రైస్తవుడు అనడం కాదు, నన్ను అరే మాకు నీకు ఏం తేడా ఉన్నది, ఏం చేసినట్టే నువ్వు చేస్తున్నావు కదా అని ఏ విషయంలో నన్ను అంటే ఆ రోజు నా క్రైస్తవ్యం మరణించినట్టే. ఫ్రమ్ దట్ డే ఐ నో మై క్రిస్టియన్. ఇక ఆ రోజు నుంచి నేను క్రైస్తవుని కాదు. ఎవరైనా నన్ను అంటే అది నా బంధువు, క్రైస్తవులు కాదు. దేవుని ఎరగరు. విశ్వాసితో అవిశ్వాసికి పొత్తు ఎక్కడ? క్రీస్తుతో విగ్రహాలకు పొత్తు ఎక్కడ?
వెలుగుతో చీకటి పొందే అలాంటి జీవితం ఒకవేళ ప్రత్యేకించబడని జీవితం ఒకవేళ నాలో ఉంటే, నన్ను ఎవరైనా అంటే ఇది నా సాక్ష్యం. ప్రత్యేకించబడుటనే దేవుడు మనకు కృపనిచ్చాడు. ఈ 3 కృపలు ఎప్పుడు మనం పొడగొట్టుకున్నామో అప్పుడు we are no more a Christian. We are no more a Christian. We will never be called as a Christian. క్రైస్తవుడుగా పిలవడానికి అర్హతే ఉండదు మనకి. సో దేవుడు పౌలు ద్వారా మనతో మాట్లాడాడు. దైవ కృపను అర్థం చేసుకుని బ్రతుకుతున్నావా, లేక దైవ కృపను వ్యర్థం చేసుకుని బ్రతుకుతున్నావా? ప్రార్థన చేస్తాం, తనలో వచ్చి కలుపుకుందాం, మనం పరీక్షించుకుందాం. జీవం కలిగిన దేవుని మాటలు జీవం కలిగిన ప్రజలే వింటారు, అర్థం చేసుకుంటాం. జీవము లేకుండా ఉన్న వారికి అర్థం కాదు. జీవం లేని వారు అపార్థం చేసుకుంటారు. ప్రభా, ఈ సంఘములో నీ శరీరంగా ఉన్న మమ్మల్ని నీ కృపతో నింపావు. దైవ కృపకు పాత్రలు చేశావు. ఏంటి దైవ కృప? దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని పరిచారకులుగా ఉండడం దైవ కృప. దేవుని కోసం ప్రయాసపడడం దైవ కృప. దేవుని విషయంలో ప్రత్యేకంగా ఉండడం దైవ కృప. మరి ఈ కృపను మేము అర్థం చేసుకున్నామా, వ్యర్థం చేసుకున్నామా? మీరు మాతో మాట్లాడారు. దయతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి. నీ కృపను మమ్మల్ని ఎత్తి పట్టుకోండి. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. ఇదే కాల ఆరాధనలో మీరు మాతో మాట్లాడారు. Paul speaking to Corinthian church. కొరింథీ సంఘం అక్కడ హంగువాల్ భాజాలు గొప్పతనం కలిగిన, విచ్చలవిడితనం కలిగిన స్థలంలో ఆ సంఘం ఉంది. అక్కడ ఘనతకి, గొప్పతనానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ కొరింథీ సంఘస్థులారా, దేవునిలో ఘనత, గొప్పతనం ఎప్పుడంటే ఆయన దగ్గర నువ్వు తగ్గించుకొని దేవుని పరిచయలో పాలిభాగస్తురాలైనప్పుడే. To be in his servant, to be in his service, to be his servant is the grace of God. To suffer for him is the grace of God. To be separated or to be sanctified is the grace of God. దైవ కృప ఎప్పుడు అర్థవంతంగా ఉంటుందంటే దేవుని పరివారంగా మేము ఉన్నప్పుడు. దైవ కృప ఎప్పుడు అర్థవంతంగా ఉంటుందంటే దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు, శ్రమ, బాధ, హింస, కష్టము అనుభవించినప్పుడు. దేవుని కృప ఎప్పుడు మాపై ఉంటుందంటే మేము ప్రత్యేకించబడినప్పుడు. ఒకవేళ మా ఆచారాల్లో, మా పద్ధతుల్లో, మా తలంపుల్లో, మా ఉద్దేశాల్లో, మా క్రియల్లో, మా జీవితంలో ఇవి లేకపోతే దైవ కృప ఎప్పుడో అర్థమైపోయింది. దయతో క్షమించండి, మన్నించండి. తిరిగి దాన్ని అర్థం చేసుకునే కృపను మాకు ఇస్తారు. నమ్ముతూ నీ వాక్యము ఎవరు విన్నారో, ఎవరు అర్థం చేసుకున్నారో, ఎవరు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకుంటున్నారో నీకు తెలుసు. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనము పాట పాడుతుండగా కానుకలు సేకరించుకుందాం. పరిచారకులు త్వరగా వచ్చారు. 442వ నంబర్ పాట పాడుతూ కానుకలను మనము సేకరించుకుందాం. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదనంటిని అనే పాటను పిడి శుభామణి గారు రచించిన ఈ పాటను వేరే పాడుతుండగా పరిచారకులు త్వరగా మీరు ముందు కొందరు వెనక్కి కొందరు వెళ్ళి కానుకలు సమర్పిస్తుండగా సేకరించుకొని త్వరగా రావాల్సింది మనం చేస్తున్నాను. పాడుతుండగా దేవుని మహిమపరచుకున్నాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండికైతే నీచి నడుపుము రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకములు
చేసుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. దేవుని సేవలో కృతజ్ఞత కానుకగా గద్దెల రవి కుటుంబం వారి శాలరీలో నుంచి ఆఫరింగ్గా 5,210 రూపాయలు దేవునికి సమర్పించారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ కానుకల వరకు మనం ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు, నీ సంఘాభివృద్ధి కొరకు, నీకు ఇచ్చిన తర్వాత మేము దీవించబడ్డ కొరకు సేకరించబడిన ప్రతి కానుక కొరకు నీకు వందనాలు. ఉదయకాలం ఎత్తబడిన ఈ కంపను మీరు దీవించారు. దీంట్లో సమకూర్చబడిన కానుకలు బట్టి నీకు వందనాలు. మీరు మాకు 100% ఇచ్చి అందులో నుంచి 10% మమ్మల్ని అడుగుతున్నారు. ఆ 90%తో మేము దీవించబడతామని మీరు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఎవరు నీకు ఇచ్చి నేను మహిమపరిచారు వారిని దీవించారు. ప్రతి కష్టార్జితం ఆశీర్వదించారు. ఎక్కడ కష్టం దీవించండి, ఆశీర్వదించండి. దీన్ని ప్రేమించి నమ్మకంగా, గౌరవంగా, యథార్థంగా సంపాదనలో 10వ భాగం ఇస్తున్న వారందరినీ దీవించండి. నెల కానుక, కృతజ్ఞత కానుక, మందిర నిర్మాణం, గ్రామీణ సేవ కొరకు కానుకలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. సేకరించిన బిడ్డల్ని, సిద్ధపరిచిన బిడ్డల్ని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వీటిని సేవ కొరకు 30 60 100 నిండాలుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, కొన్ని ప్రకటనలు, ఆ తర్వాత ప్రబోజన సంస్కారం కోసం వెళ్తాం. కాబట్టి ఈ సమయంలో మొదట ట్రెజరర్ గారు సోదరు సురేంద్ర గారు గత మాసానికి సంబంధించిన రిపోర్ట్ అందిస్తారు. ఆ తర్వాత సెక్రటరీ గారు కిరణ్ గారు వచ్చి ముందుకు వచ్చిన మాటలు సంఘ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తారు. ఆ తర్వాత నేను కొన్ని ప్రకటన చేసిన తర్వాత ప్రభు భోజన సంస్కారం కొరకు మనం సిద్ధపడతాం. కొద్ది నిమిషాల్లో ప్రభు బాలలో మనం పాల్గొంటాం. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎవరు వెళ్ళకూడదని మనం చేస్తున్నాం. దేవునామకు స్తోత్రం కలుగుగాక. మరి ఆగస్టు మాసం అంతయు దేవుడు క్షేమంగా కాచి కాపాడి సజీవంగా గురించి తన ఆలయంలో చేర్చి నన్ను మయపరిచి కనిపించిన సమయం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకు కూడా ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత మాసం యొక్క కానుకల వివరాలు తెలియజేస్తాను. మరి శ్రద్ధతో గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. నెల కానుకలు 66,330, పండుగ కానుకలు 75,521, కృతజ్ఞత కానుకలు 20,730, సాధారణ కానుకలు 20,755 రూపాయలు, ప్రభువుల కానుకలు 3,175 రూపాయలు, చర్చి నిర్మాణ కానుకలు 1,730 రూపాయలు, గ్రామీణ కానుకలు 1,630 రూపాయలు, లోన్ రికవరీ హాస్టల్ డ్యూటిఫై హాస్టల్ లాజర్ గారికి 20,000 రూపాయలు లోన్ ఇచ్చాము. అది రికవరీ 2,000 రూపాయలు. మరి తొర్రూరు బ్రాంచ్లో మరి కానుకలు 950 రూపాయలు. గత మాసం చిట్టి డబ్బు ఎత్తడం జరిగింది. అది 1,40,000 రూపాయలు వచ్చాయి. మనము ఎవ్రీ మంత్ లాస్ట్ సండే మరి బాక్స్ తీస్తా మరి 3,060 రూపాయలు. లాస్ట్ సండే ఒక బిల్లు వచ్చింది, అది 1,846 రూపాయలు. మొత్తము ఆగస్టు మాసంలో వచ్చిన రాబడి 3,01,0760 రూపాయలు. 3,01,760 రూపాయలు. అందుని బట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇందులో కొన్ని మీరు గమనించాలి. ఏంటంటే చర్చి నిర్మాణ కానుకలు ఉన్నాయి. ఇవి ఎంత వచ్చినాయంటే 1,730 రూపాయలు. అంటే దాదాపుగా చర్చి నిర్మాణం కోసం ఒక 10 మంది లోపు మాత్రమే ఇచ్చారని అర్థం. అంటే 200, 100 ఈ లెక్కన చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఇందులో మరి ఇప్పుడు చర్చి నిర్మాణ పనులు జరుగుతున్నాయి కనుక మరి మనము ప్రేరేపించబడి మరి కానుకలు మరి వీటి విషయంలో రేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. అలాగే
గ్రామీణ కానుకలు. గ్రామీణ కానుకలు 1,630 రూపాయలు మాత్రమే. అంటే ఇది కూడా ఒక 5-6 మాత్రమే ఇస్తున్నారు. మనం గ్రామీణ పరిచర్య కోసం దాదాపుగా ఎంత ఖర్చు చేస్తున్నామంటే దాదాపు 15,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అంటే ఎంత అదనంగా ఖర్చు అవుతుందో ఒకసారి గమనించాలి. మనం తల ఎంత వేస్తే ఇది ఈజీగా అయిపోతుంది, ఒక 15,000 రూపాయలు. ఇవన్నీ సంఘం మీద భారం పడుతున్నవి. ఈ కోవిడ్ టైంలో మరి కానుకలు చాలా తక్కువ వచ్చినందున దాదాపుగా మనకు ప్రతి నెల 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో ఏ ఖర్చు తీసేయడానికి వీలు లేని ఖర్చులు అవి. శాలరీస్, కరెంటు బిల్లు, చిట్టి డబ్బులు, ఇలా ఏది తక్కువ చేయడానికి వీలేదు. ఒకవేళ ఈ నెల కట్టకుండా నెక్స్ట్ మంత్ కట్టాల్సిన పరిస్థితి. కోవిడ్ టైంలో మరి ఇవన్నీ అదనంగా భారం కావడం వల్ల మనము మరి చాలా ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి కనుక మరి మీరు గమనించాల్సిందిగా ప్రభు పేరు రమణ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే క్షమించండి, మరి గత వారం మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు మరి మన సీసీ కెమెరాలు మన శుక్రవారం రోజున మరి నిర్మించడం జరిగింది. శుక్రవారం సాయంత్రం నుండి మనం అందరము మరి సీసీ కంట్రోల్లో ఉంటున్నాం మన సంగతి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి హిందూ టెంపుల్స్ కానివ్వండి, మసీదులు కానివ్వండి, చర్చెస్లలో డిపార్ట్మెంట్ వారు సీసీ కెమెరాలు పెట్టుకొని చాలా రోజులు అవుతుంది. సరే మన అనుకూల పరిస్థితులు లేనందువలన మరి మొన్నటి దినాన్ని పెట్టడం జరిగింది. అలాగే మరి గత కొద్ది రోజుల నుండి గత సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మరి నిన్నటి దినాన మరి చర్చిలోనికి కథ తీసుకురావడం జరిగింది. అందుకోసం సహకరించిన పాస్టర్ గారు అయితేనేమి, సంఘ పెద్దలు, మరి కన్స్ట్రక్షన్ కమిటీ వారు అందరికీ మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మన దగ్గర 13 లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉండేది. మరి కరోతోనే దాదాపు నిల్ బ్యాలెన్స్ వచ్చింది. మరి ఇంకా మిగతా పనులు చేయాలంటే మరి డబ్బులు అవసరం చాలా ఉంది. మరి ఇన్ని రోజులు పని జరగలేదనే ఉద్దేశంతో ఇవ్వలేదా లేక ఇవ్వలేదా మనకు తెలియదు. కానీ మరి ప్రేరేపించబడి మరి ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారానే మరి సంస్థను సాధ్యమైన సత్యాన్ని తెలుసుకొని మరి ముందుకు పోవాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. మరి మనం వృధా ఖర్చులు, పనికిరాని ఖర్చులు ఎన్నో చేస్తుంటాము. అది మరి రోజు మరి వారానికి ఒక 100 రూపాయల చొప్పున మరి అయ్యగారు చెప్పినట్టుగా ఫస్ట్ సండే నెల కానుకలు, సెకండ్ సండే కన్స్ట్రక్షన్, థర్డ్ సండే గ్రామీణ, లాస్ట్ సండే కృతజ్ఞత కానుక, ఇవన్నీ మనము పాటించినట్టయితే మనం ఎవరిని డొనేషన్ అడగాల్సిన అవసరం లేదు. ఇంతవరకు మన చర్చి కన్స్ట్రక్షన్ విషయంలో మరి డొనేషన్స్ వచ్చినాయి చాలా తక్కువ. మన ద్వారానే మరి ఫండ్ రేజ్ అయ్యి అందరూ స్పందించి లేమిలో నుండి, కలిమిలో నుండి కాదండి, లేమిలో నుండి ఇచ్చినందువల్లే దేవుడు అద్భుతంగా మరి ఇన్ని ఫ్లోర్స్ వేసుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో సెంటినర్ ఉంది, చాలా పనులు ఉన్నాయి. చాలా అంటే చాలా ఆర్థికమైన పరిస్థితులు. 13 లక్షలు చాలా ఉన్నాయి అనుకున్నాం. ఒక్కరోజు కథం అయిపోయింది. జీరో బ్యాలెన్స్ వచ్చేసి జీరో బ్యాలెన్స్. నెక్స్ట్ కాంపౌండ్ వాళ్ళు ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి, అవి కట్టాలంటే నో బడ్జెట్. ఇప్పుడు వచ్చేది పురుగుల పండుగ, దాని నుండి నెక్స్ట్ హార్వెస్ట్ ఉంది. ఇట్లా ఈ పండుగలు ఉన్నాయి కనుక ఒకవేళ వస్తాయేమో తప్ప పండుగలు లేకుండా మాత్రం మనకు 1,10,000 నుంచి 1,20,000 వరకే రాబడి వస్తుంది ప్రతి నెల. అంటే 1,00,000 రూపాయలు ఖర్చు పోతే 10-20 వేలతో మనం ఈ పనులు ఏం చేయలేదు. కనుక ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత ఆశ్చర్యకరాలు మన సంఘంలో చేస్తున్నాడు కనుక మరి వీటి విషయంలో మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వ రమణ చేస్తూ అవకాశం అడగడానికి తర్వాత అవకాశం అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సెక్రటరీ గారు కింద వచ్చి త్వరగా క్లుప్తంగా 2 మాటలు చేసిన తర్వాత మనం ప్రభువులోకి వెళ్తాం. ఆరాధన క్రమం మనం అందరం పాటించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంకా ఆరాధన అయిపోలేదు. ఆరాధనలో భాగంగానే ఈ కార్యాలన్నీ కూడా ప్రియమైన సంఘ విశ్వాసులందరికీ నా పక్షంగా వందనాలు తెలుస్తున్నాను.
అనేక దినం కన్స్ట్రక్షన్ జరుపుకోవడానికి ఎంతో ఎదురు చూసాం. అది కొన్ని వర్క్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. మన శ్రీధర్ గారు చెప్పినట్టు మన దినాన సీసీ కెమెరాలన్నీ అమర్చాం. అందరం కూడా మొత్తం కూడా సీసీలో కెమెరాలు అవపడుతుంది. మన గ్రౌండ్, గేట్, ఆఫీసు, అయ్యగారి బిల్డింగ్ అంతా ఎవ్రీథింగ్ అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎవరు ఇండంగా వచ్చినా తెలిసిపోతుంది. అది అయ్యగారి దగ్గర మాట్లాడేది కూడా తెలిసిపోతుంది. పులిపేట దగ్గర దయచేసి గమనించి మరి మనం అందరం కూడా జాగ్రత్తతో ఉండాలి. ఎవరేమి చేసినా కూడా రేపటి దిన అది సాక్షిగా మనల్ని నిలబెడుతుంది. అందరిని బట్టి వందనాలు చేస్తున్నాం. మీ అందరికీ కూడా మరి కర్ర విషయంలో శ్రీధర్ గారు చెప్పాను. నేను కూడా కొంచెం చెప్పాలని ఆశపడుతున్నాను. మన దగ్గర 13 లక్షలలో 12 లక్షలు చిల్లర కర్ర అయిపోయింది. 12 లక్షలు పెట్టి తీసుకేస్తున్నారు. అక్షరాల 12 లక్షలు మేము చెక్ విండోస్ ఇచ్చేసిన వాళ్ళం. సంతకు పెట్టడానికి మనకు ధైర్యం రాదు. ఎందుకంటే డబ్బు మొత్తం అయిపోతుంది. మరి నెక్స్ట్ మనం చేయడానికి ఏమి లేదు. ఎటువంటి మనకు ఆదాయం లేదు, రాబడి లేదు. నెల కారకాలు 60,000 చదివాడు సెక్రటరీ గారు ఉన్నారు కదా. అలా 60,000 రూపాయలు నెల కారకాలు జనరల్ కారకాలు వదిలేసి జనరల్ ఇవాళ రేపు వస్తాయి, రేపు రావు. నెల కారకాలు పెరగాలి. నెల నెల మన ఇంటి నుండి రావాలి కానుక. అది లిఖించబడాలి, ఒక లిస్ట్ ఉండాలి. అట్లుంటే ఏమైందంటే మనకు నెలకు ఇన్కమ్ వస్తుంది అనే ధైర్యంతో మేము ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. దాన్ని అందరూ కూడా గమనించి ప్రతి నెల మనం ఉన్న దాంట్లోకి వెళ్ళే 500 అయినా పర్వాలేదు, నెల కానుక రూపాయన రావాలి. ఉన్నప్పుడు 1000 రూపాయలు గప్చుగా మనం బ్యాగులో వేస్తాం. ఆ దేవుడికి చూస్తాడు. కానీ నెలకు ఒక అమౌంట్ అనేది రావాలి మనకు నెలకు. అదే మనం నెల నెల ఒక చిట్టి కట్టినాడు. మీరు బాగా చిట్టి తీసుకుంటారు, కట్టకుండా రూపాయలు మనం ఒక చిట్టి తీసుకున్నాం దేవుని దగ్గర. లైఫ్ లాంగ్ చిట్టి కడుతూనే ఉండాలి. చిట్టి కట్టన్నాడు మన ఆయుష్ అనేది ఉండదు. మన ఊపిరి ఆగిపోయినాడే ఆ చిట్టి ఆగిపోవాలి. అది తీర్మానం చేసుకోవాలని చాలా బాధతో మాట్లాడలేదు. ఎందుకంటే 60,000 రూపాయలే వస్తాయి నెల. దాన్ని గమనించి మన అందరం కూడా ఇప్పుడు ఉండాలి. తీర్మానించి పనులు చేయాలంటే మీ అందరి చేయాలి. దయచేసి మరి ఆ పనులు రేపు ఉండాలి. ఒక కిటికీ వచ్చేసి మనం గతంలో 25,000 రూపాయలు ఎస్టిమేషన్ వేసుకున్నాం. ఆగడం వల్ల కర్ర క్వాంటిటీ పెరగడం వల్ల అది 35,000 నుండి 40,000 వరకు వచ్చింది ఒక కిటికీ. మేము ఒక్కటే విండో పెడతాం అనుకున్నాం. కానీ రేపటి దినాన మళ్ళీ విండోలు మేము ఉండం, గతించిపోతాం. కానీ వచ్చే తరానికి కనీసం దోమలు కూడా లోపలికి రావద్దని చెప్పి మెస్ డోర్ కూడా పెడతాం. 2 డోర్లు, ఒక సైడ్ ఉండాలి గ్లాస్, ఒక సైడ్ ఉండాలి దోమల డోర్. అంటే దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం చూడండి. ఏదో కిటికీలు పెట్టి చేయిస్తుందో ఎంత దుబ్బుకుంటే మేము చేసిన గాలి ఎగిరేసుకుంటే అది అయిపోతుంది. కానీ అది కాదు. ఏదున్నా రేపటి తరం మళ్ళీ దాంట్లో చేయి పెట్టాలని దాన్ని ముట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆలస్యమైనా పర్వాలేదు, నాణ్యతగా క్వాలిటీగా ఉండాలి. ఇది ఎవరు కూడా మనం చూసి ఇంకొక వారు దాన్ని ఫాలో కావాలి మళ్ళీ అనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నాం. మీ అందరికి వందనాలు. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని వందనాలు చేస్తున్నాం. దరిద్రులే ఉన్నప్పటికీ కూడా మనం ఐశ్వర్యవంతులుగా లోకానికి సహాయపడే రీతిగా మన చేతులు దేవుడు బలపరచాలని మనందరం ప్రార్థన చేసుకొని స్థలాన్ని వెళ్దాం. మరి పనులన్నీ చేసినందుకు మరి కన్స్ట్రక్షన్ టీం అందరికీ కూడా వందనాలు చేస్తున్నాం. ఎందుకంటే పెద్దవారు మాకు వయసులో అయినను వారు కష్టపడి ఉదయం 8 గంటలకే కట్టె మిల్లు దగ్గర ఉండి నిలబడి కర్రలు కోయించి అన్నీ చేశారు. మేము వెళ్ళి సెలక్షన్ చేయడం, చూడడం, మాట్లాడడం మా వంతు, పని చేయడం వారి వంతుగా మేము వారికి అప్పగించినప్పుడు కాదనగా వారు ఉండి ఆ పనులన్నీ చేశారు. నాకు గత 3 వారాల నుండి నేను అనారోగ్యంగా ఉన్నాను. మరి అయ్యగారు
ప్రార్థన చేస్తాం గత వారం చర్చి కూడా రాలేకపోయారు. విపరీతమైన జ్వరం. అయినను ఈ పనులలో రోజు ఉదయం నుండి రాత్రి 10 వరకు మేము చర్చిలో ఉంటున్నాం. ఆయా పనుల మీద 11 సీసీ కెమెరా ఫిట్ అయ్యారు. 11 నిన్న రాత్రి 10 రెస్ట్ లేని జీవితం, ఇన్కమ్ లేని జీవితం. ఎందుకంటే ఏమంటారంటే గవ్వ లేదు, గడి ఇన్కమ్ లేదు. గవ్వ రావట్లేదు ఇంటికి, కానీ గడి ఇన్కమ్ లేకుండా ఉంటాను. దయచేసి అందరూ కూడా గమనించి మేము చేతునిచ్చి సంఘాన్ని ముందుకు నడిపించాలి. ఇంకా మనం ఇది చేసుకొని పైకి వెళ్ళాలి. సెంటినరీ వరకు బాల్కనీస్ మనం స్లాబ్ వేయాలి. అది లేకపోతే అది నిర్మాణము అంతా కూడా మనం ఒక కిందకి పైన వేసుకున్నట్టే, షెడ్ లేనట్టే లెక్క. షెడ్ మంచిగా గుర్తించాలి. పైన చేస్తాను మనం దీన్నే బాగా చేస్తాను. దానికి ముందుకు వెళ్ళడానికి కూడా మీరందరూ ప్రార్థన చేసి మమ్మల్ని బలపరచాలని మరి అయ్యగారు మమ్మల్ని అందరినీ ప్రార్థనతో ముందుకు నడిపిస్తున్నాడు. అయ్యగారు వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చెప్పబడిన మాటలను బట్టి దయచేసి ఇక్కడికి ఎవరు రావద్దండి. ఇది జనరల్ బాడీ కాదు, ఇది జనరల్ బాడీ కాదు. కేవలం సంఘము అయ్యగారు పిలిచిన వారి ముందు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కమిటీ ప్రెసిడెంట్ గారికి లెటర్ ఇవ్వండి, నాకు లెటర్ ఇవ్వండి.